I request Vamshi sir to please address the gathering. Member of Parliament. There is no praise for me. But yeah. So very warm welcome to very close family friends Uttam Kumar Garki, Ponnam Prabhakar Garki, Nagaraj Garki, Mama Shankarrao Garki, Vinod Garki, Vivek Garki, వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 10th year యానివర్సరీ. యాక్చువల్లీ ఈరోజు ఆన్ ద వే కార్లో వస్తుంటే కూడా 10 years ఎట్లయిపోయినాయి అసలు కాకలేని జీవితం అని చెప్పి మా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తుంటే ఒకటే పాయింట్ బయటకు వచ్చింది. కాకగారు తీసుకున్న నిర్ణయాలు, వారు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఈ కాలేజ్ నడుస్తుంది. ఈ కాలేజ్కి కాకగారికి 50 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్ నడుపుతున్నారు. దాదాపు 2 లక్షల స్టూడెంట్స్ 2 లక్షల స్టూడెంట్స్ ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి అనేక మంచి మంచి పొజిషన్స్ వాళ్ళు ఈరోజు పొజిషన్స్లో కూర్చున్నారంటే చాలా గర్వంతో ఈరోజు కాకగారిని గుర్తు చేసుకొని కాకగారు ఉన్న వారి స్ఫూర్తి ఇచ్చిన వారి ధైర్యంతో అనేక వర్గాలు, పర్టిక్యులర్లీ బడుగు బలిగిన వర్గాలకు మేము అండదండగా ఉంటామని చెప్పి ఇప్పుడే అమ్మ చెప్పినట్టు ఎక్కడ సీటు దొరికినా దొరకకపోయినా అంబేద్కర్ కాలేజ్లో కాకగారిని పోయి అడిగితే ఆ కాకగారు సీట్ ఇస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతారని చెప్పి ఆ నమ్మకంతో ఈ కాలేజు 50 సంవత్సరాలు గడిచిందంటే చిన్న విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి కాకగారిని గుర్తు చేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇండిపెండెన్స్ వచ్చి 70-75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి దక్కే హక్కులు కానివ్వండి, వారు పడే కష్టాలు కానివ్వండి, వాటి కోసము అంబేద్కర్ గారు ఏదైతే అప్పుడు కష్టపడి పోరాడి మరి కాన్స్టిట్యూషన్ల రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లేదా బడుగు బలహీన వర్గాల కోసము ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇవాళ మనము ఇండియా ఫైనాన్స్ సిచ్యువేషన్ మంచిగా ఉన్నదంటే కూడా ఆర్బీఐ స్థాపించింది కూడా అప్పుడు బాబా అంబేద్కర్ గారు అని చెప్పి కాకగారు మాకు చిన్నప్పటికెళ్ళి చెప్తుండేవారు. అంబేద్కర్ గారు కాకగారిని ఎంత ఇన్స్పైర్ చేసినారు. మొన్న పార్లమెంట్ స్పీచ్లు కాకగారిది చూస్తుంటే కూడా అంబేద్కర్ని మేము పబ్లిక్ మీటింగ్లో అంబేద్కర్ గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయినాను. అందుకనే నేను ఎన్ని కష్టాలైనా ఇప్పుడే పొన్నం గారు చెప్పినారు, పార్టీలో కూడా సీఎం వారితో కూడా కొట్లాడి అప్పుడు 1,00,000 మందితోటి అప్పుడు గుడిసెలు లేని వారి కోసము గుడిసెల వెంకటస్వామి గారు అని చెప్పి ముద్దుగా తర్వాత పేరు వచ్చింది. గుడిసెలు లేని వారికి కూడా కొన్ని లక్షలాది మందితోటి ఒక ర్యాలీ తీసి వీళ్ళకి న్యాయం జరగాల, పట్టాలు ఇవ్వాలా అని చెప్పి వారికి న్యాయం జరిగేలాగా పోరాటం కూడా చేసినారు. అప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే కష్టాలన్నవి కాకగారికి కొత్త కాదు, వారు కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి. నేను పార్లమెంట్ పోతే కూడా అందరూ అడుగుతారు, నువ్వు ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఫస్ట్ కాక వెంకటస్వామి గారి గ్రాండ్ సన్ అనగానే వారి కంట్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. అరే కాక మనవాడు ఇప్పుడు పార్లమెంట్ వచ్చినాడంటే నేను ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఈ ఆపర్చునిటీ దక్కిందని చెప్పి అనిపిస్తుంటుంది. నాకు పార్లమెంట్లో తిరుగుతున్నప్పుడల్లా కాకగారు గుర్తొస్తారు. కాక ఈ హాల్స్లలో తిరిగిండు, ఇక్కడ పని చేసినాడు అని చెప్పి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. మీ అందరు తెలుసు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా గారు కూడా అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడినారు, దళితులను కించపరిచి మాట్లాడంగానే చాలామంది నాకు ఫోన్ చేసి కాక ఉంటే ఇట్లా చేస్తుండే, కాక ఉంటే ఇట్లా ధర్నాలో పాల్గొంటుండే అని చెప్పి నాకు చాలా పుష్ చేసి ప్రోత్సహించినారు. వారందరికీ కూడా నా వెల్ విషర్స్ లెక్క భావించి వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి, వారిచ్చిన స్ఫూర్తితోటి కాక గారిని గుర్తు చేసుకొని నేను
మొన్న ధర్నాలలో కూడా పాల్గొన్నా అని చెప్పి ఈ సందర్భంగా కాకా గారిని మళ్ళీ గుర్తిస్తూ కాకా గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము వారిచ్చిన స్ఫూర్తిని నేను మనసులో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా కష్టపడుతూ పనిచేస్తా అని చెప్పి మళ్ళొకసారి ఈ 10th యానివర్సరీ నాడు వారిని గుర్తు చేసుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. Thank you so much for your wonderful message, sir. You yourself are a true inspiration to all the young politicians who would like to come to politics. And thank you so much for your constant support to our institution, sir. Thank you so much.